అమ్మగారు Yeah. మీ నక్షత్రం జన్మ నక్షత్రం మాకు చూపిస్తే మీ జాతకం మేము చూపించి జన్మ ఫ్యూచర్ నక్షత్రం. ఎలా ఉంటుందో చెప్తాం. ఒకటి నా జన్మనక్షత్రం నాకు నిజంగా తెలియదు. మీ జాతకం చూపించడానికి మీరు కానీ మీ మీద బెంగ పెట్టుకున్న వాళ్ళు కానీ వెళ్ళారా? ఫస్ట్ టైం నేను అబ్జర్వ్ చేసింది ఆల్మోస్ట్ అది చెప్పిన ఒక 10 విషయాలు చెప్తే 6 కరెక్ట్ ఉంటాయి. ఐ వాజ్ క్వైట్ సర్ప్రైజ్. జాతకాల పట్ల విపరీతమైన నమ్మకం పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. పెళ్లిళ్ళు చేసేటప్పుడు కూడా 2 హారోస్కోప్స్ వాళ్ళ మనసులు మ్యాచ్ అయ్యాయి కూడా చూడరు. జాతకాన్ని చూపించి ఆ జాతకం బట్టి వాడి లైఫ్ మొత్తం హ్యాపీగా ఉన్నాడు ఇంతవరకు నేను చూడలేదు. సో జాతకం అసలు ఎక్కడైనా ఏ కోణంలో కూడా పనిచేయదని బలంగా నమ్ముతారు మీరు. సునామీ గురించి ఎవడు చెప్పలేదు, బిగ్గెస్ట్ ఎర్త్క్వేక్ గురించి ఎవడు చెప్పలేదు. అంతంత కెలామిటిషియస్ థింగ్స్ ని మీరు ప్రెడిక్ట్ చేయలేరు. మీకు గండం ఉంది లేకపోతే ఇది అవుతుంది మీ అది హౌ డస్. మీ సినిమా ఇండస్ట్రీలో ముహూర్తాలు బోల్డ్ పెట్టేస్తారు. మీరు ఎప్పుడైనా పెట్టారు ముహూర్తం? నేను పెట్టలేదు ఎప్పుడు. భయంలో బతుకుతున్నప్పుడే ఈ దేవుడు జాతకాలు ఏమీ ఉంటాయి. ఈ జాతకం చూపించి ముహూర్తం పెట్టించి అన్నీ చేసి ఆ సినిమా ఫ్లాప్ అయితే వెళ్ళి తన్నారు కదా జాతకం చెప్పినాడు. జాతకంతో పాటు ఇతర అంశాలు కూడా తోడ్పడి అన్ని కలిసి ఉంటేనే. ఇప్పుడు మీరు అన్ని చేస్తే నా జాతకం ఎందుకు? ఇంతమంది పరుగులు పెట్టి జాతకం చూపించుకుని లేకపోతే పెళ్ళినప్పుడు ఇట్స్ ఓన్లీ ఫియర్ అంటారు, నథింగ్ ఎల్స్ బట్ ఫియర్. ఇప్పుడు నేను దేవుడిని నమ్మను, జాతకాన్ని నమ్మను. నాకు ఫ్లాప్స్ ఉన్నాయి, నాకు హిట్స్ ఉన్నాయి. సో జాతకానికి నమ్మకపోవడానికి నమ్మటానికి సినిమా హిట్ ఫ్లాప్ కి అసలు కనెక్షనే లేదంటారు. ఇప్పుడు చాలా వచ్చాయి ఇలాంటివి, ఫోర్ హెడ్ రీడింగు, నోస్ రీడింగు, ఇలాంటివన్నీ. నేను ఒక వాస్తు అప్పుడు అడిగినప్పుడు ప్రపంచంలో ఇన్ని జరుగుతూ ఉంటాయి, తుఫాన్లు లేకపోతే ఎర్త్క్వేక్స్, అంటే ఎర్త్ వాస్తు బాగాలేదంటారా అన్న. అంటే ఎర్త్ వాస్తు బాగుండకపోతే దానికి ఏం చేస్తాం? తూర్పు ఇటు ఉండకూడదంటే సూర్యుడు కంటే పడమర తూర్పు చేస్తే సూర్యుడు లైట్ బెటర్గా వస్తుంది అని ఒక వాస్తు ఎవరైనా చెప్తాడని నా ఆశ. సంవత్సరం అంతా ఎవరు ఎలా వృద్ధిలోకి రాబోతున్నారని చెప్తారు. అదే ఎవరు చెక్ చేయలేని బాగా చెప్తారు, చెక్ చేసి ఎవరు చెప్పరు. అది పాయింట్. మీకు ఆపదలు వస్తాయి నేను చెప్తాను, వాళ్ళు చెప్పేది. మీరైతే ఫ్రీగా కూడా చెప్తారు. నేను ఫ్రీగా చెప్తాను. దేవతలకు కూడా నక్షత్రాలు ఉంటాయి, మీకు తెలుసా? నక్షత్రాలు దేవతలు నాకు తెలియదు. దేవతలు అనేది నాకు ఒక అంటే అందమైన అమ్మాయిలు బొమ్మలాగా ఉంటాయి నాకు. మీరు మాత్రం మారలేదు. నేను ఎందుకు మారాలి?